సార్ మనకి ఏదైనా ఇది బ్రాండే కదా సార్. ఎప్పుడు బ్రాండ్ మించింది ఇంకేది ఉండదు కదా. ఎంత ఏ బండి ఇదైనా సరే జేసీబీ అనేది ఒక బ్రాండ్. మీరు మామూలుగా ఏం వర్క్స్ చేస్తూ ఉంటారు? జేసీబీ మొత్తం లోకల్లోని కంపెనీల్లోని లోకల్ వర్క్స్ మొత్తం అన్ని చేస్తామండి. గంటకి 4 లీటర్లు తాగేది ఇప్పుడు 3 లీటర్లు తాగుతుంది. లీటర్ వర్క్ సేవ్ లీటర్ వర్క్ సేవ్ అవుతుంది. వర్క్ స్పీడ్ చేసుకోవడానికి మోడ్స్ 3 మోడ్స్ ఉన్నాయి. సూపర్ మోడ్, పవర్ మోడ్, స్పీడ్ మోడ్. ఇప్పుడు మా లోకల్ ప్రజెంట్ నడుస్తుంది అయితే పర్ అవర్ కి 1000 రూపీస్ నడుస్తుంది. ఆ వర్క్ అయితే జేసీబీ తీసుకోమని చెప్తానండి. జేసీబీ ఏదైనా బ్రాండ్. వీళ్ళ సర్వీస్ ఎలా ఉందండి? సర్వీస్ బాగా ఉంది సార్. మనకి కాల్ చేసిన ఇన్ని అవర్స్ అయిందంటే వచ్చి 500-1000 అవర్స్ కి మనకు ఆయిల్ చేంజ్ చేస్తారు. అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే నేను వైజాగ్ అయితే రావడం జరిగింది. జేసీబీ 3DX ప్లస్ BS5 మిషన్ తీసుకొని నడుపుతున్న అన్న వాళ్ళు అయితే ఉండడం జరిగింది. అన్న వాళ్ళు అయితే లాస్ట్ దసరా అప్పుడు తీసుకున్నాడు. అన్నకి ఇంతకుముందు ఇంకో జేసీబీ ఉంది. అలాగే ఈ BS5 మిషన్ ఏ విధంగా ఉంది, మైలేజ్ ఏ విధంగా ఇస్తుంది, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకుందాము. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అన్న మీ పేరు? శివకృష్ణ అండి. ఓకే, మీరు ఈ జేసీబీ 3DX ప్లస్ BS5 మిషన్ ఎప్పుడు తీసుకున్నారు? దసరా తీసుకున్నాం. దసరా తీసుకున్నాం. ఓకే, మీది ఎక్కడైనా వైజాగ్ లో? గాజువాక దగ్గర అండి. గాజువాక దగ్గర నాతీపాలెం. ఓకే, మీరు మామూలుగా ఏం వర్క్స్ చేస్తూ ఉంటారు? జేసీబీ మొత్తం లోకల్లోని కంపెనీల్లోని లోకల్ వర్క్స్ మొత్తం అన్ని చేస్తామండి. A to Z వర్క్లు అన్ని చేస్తాం. మీరు తీసుకొని ఎన్ని నెలలు అవుతుంది? 5 months అవుతుంది. 5 months లో ఎన్ని గంటలు నడిపించారు? 1200 అవర్స్ నడిపించాం. 1200. ఓకే, ఇది మామూలుగా ఇది BS5 కదా, లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇందులో మీకు నచ్చిన విషయాలు అంటే ఏం నచ్చాయన్న? నచ్చింది ఆపరేటింగ్ చాలా స్పీడ్ గా ఉంది. డీజిల్ మైలేజ్ 3 పాత బళ్ళతో పోల్చుకుంటే ఇది చాలా రీజనబుల్ గా ఉంది. డీజిల్ చాలా తక్కువ తాగుతున్నారు. ఇంతకుముందు ఒక గంటకి ఎన్ని లీటర్లు తాగేది? గంటకి 4 లీటర్లు తాగేది ఇప్పుడు 3 లీటర్లు తాగుతుంది. లీటర్ వర్క్ సేవ్ లీటర్ వర్క్ సేవ్ అవుతుంది. ఓకే, అలాగే వెహికల్ ఎక్కడుంది, వెహికల్ హెల్త్ అనేది మొబైల్లో చూసుకుంటా ఉంటారా? మొబైల్లో చూసుకుంటాం అండి. ఇప్పుడు యాప్ ఉంది కదా, యాప్ ద్వారా ఎక్కడ ఉందో మనకి వెహికల్ తెలిసిపోతుంది అన్నమాట. డీజిల్ కూడా ఎంత కొట్టించినా వర్క్, బ్యాక్ ప్యాకెట్ వర్క్, ఫ్రంట్ ప్యాకెట్ వర్క్ కూడా దాంట్లో తెలిసిపోతుంది మనకి. మీరు ఫస్ట్ మిషన్ ఎప్పుడు తీసుకున్నారన్న? ఫస్ట్ మిషన్ అయితే 2010లో తీసుకున్నాను. ఇందులో మోడ్స్ ఉన్నాయని విన్నాను. ఇందులో మోడ్స్ ఉన్నాయన్న, వర్క్ స్పీడ్ చేసుకోవడానికి మోడ్స్ 3 మోడ్స్ ఉన్నాయి. సూపర్ మోడ్, పవర్ మోడ్, స్పీడ్ మోడ్. 3 మోడ్స్. దీనివల్ల మనకి పవర్ అది లోడింగ్ అది ఉందనుకోండి అన్న, చాలా స్పీడ్ గా అవుద్ది. తర్వాత చెట్లు ఏమని తీయాలంటే చాలా స్పీడ్ గా తీసివచ్చు అనమాట. 200 రేంజ్ లో కెపాసిటీ ఉంటుంది అనమాట దానికి, అంత స్పీడ్ కదా. ఒకవేళ వర్క్ తక్కువ ఉంటే ఈకో మోడ్ లో చేస్తాం. డీజిల్ మైలేజ్ మనకి ఇంకా సేవ్ అవుతుంది కదా. ఈకో మోడ్ లో అయితే సరిపోతుంది మనకి. అలాగే హైడ్రాలిక్ ఆయిల్ ఎన్ని గంటలకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి? 4000 అన్న. అప్పుడు పాతలో అయితే మనకి 2000 లో చేంజ్ చేయమన్నారు. ఇప్పుడు ఇది 4000 దాకా ఇచ్చారన్నమాట కంపెనీ షోరూమ్ వాళ్ళే. 4000 చేంజ్ చేసుకోవాలి సార్ హైడ్రాలిక్ అని చెప్పారు. అవర్కి మీరు కస్టమర్ దగ్గర ఎంత చార్జ్ చేస్తారు వర్క్ చేసినందుకు? పర్ అవర్ కంటే ఎక్కువ అవర్స్ ఉందనుకోండి, ఇప్పుడు మా లోకల్ ప్రజెంట్ నడుస్తుంది అయితే పర్ అవర్ కి 1000 రూపీస్ నడుస్తుంది. ఇక్కడ గాజువాక ఏరియా అయితే, మీ పల్లెటూరు విలేజ్ సైడ్ అయితే 1200 అలా నడుస్తుంది అన్నమాట. మీకు ఎందరు ఆపరేటర్లు ఉన్నారు? మనకు ఆపరేటర్ ప్రజెంట్ 3 ఉన్నారండి. 3 మీకు కూడా డ్రైవింగ్ వచ్చా? నాకు డ్రైవింగ్ వచ్చా. మీరు కూడా వెళ్తా ఉంటారు? నేను వెళ్తాను. ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు నేను వెళ్తుంటా అనమాట. మార్కెట్ లో చాలా మిషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కాకుండా జేసీబీ ఎందుకు తీసుకుంటా ఉంటారు మీరు? జేసీబీ అంటే సార్ మనకి ఏదైనా ఇది బ్రాండే కదా సార్. ఎప్పుడు బ్రాండ్ మించింది ఇంకేది ఉండదు కదా. ఎంత ఏ బండి ఇదైనా సరే జేసీబీ అనేది ఒక బ్రాండ్. మనకి అవైలబుల్ గా సామాన్లు అవని, ఆయిల్స్ అవని ఎక్కడికి వెళ్ళే మనకి ఇబ్బంది ఉండదు. మరి మిగతా అంటే కొద్దిగా ఇప్పుడు డెవలప్ అవ్వచ్చేమో కానీ ఆ సామాన్లు దొరకడం మనకు చాలా కష్టం కదండి. ఇది ఏ ఏరియానే, చింతపల్లి, అరకు, పాడేరు, వైజాగ్, పాలకొండ, శ్రీకాకుళం ఏ ఏరియాకి వెళ్ళే మనకు సామాన్లు అవైలబుల్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా మిషన్ బ్రేక్ డౌన్ అయిందా? మిషన్ బ్రేక్ డౌన్ అంటే పైపులు పోయి ఇమీడియట్లీ పైపులు అక్కడ దొరికి నర్సీపట్నం వెళ్ళి తీసుకుండేవాడిని. నర్సీపట్నం షోరూమ్ లో మనకి అంటే మిషన్ ఎలాంటి ఏజెన్సీ ఏరియాలో నడిపించినా కూడా దాన్ని ఒక 50 కిలోమీటర్స్ లోపు మీకు దీని పార్ట్స్ ఉంటాయా? ఉంటాయండి. 50 కిలోమీటర్స్ దాకా వెళ్ళవసలు. ఏమన్నా మన బండి పార్ట్స్ పోతే పైపే, కొత్త బండికి సరసాదానికి ఏ పోవు కదండి. పైపులు అవైలబుల్లో దొరుకుతాయి ఎక్కడైనా సరే మనకి. టెక్నీషియన్లు కాల్ చేసి రెస్పాండ్ అవుతా ఉంటారా? వెంటనే పర్వాలేదు సార్, వస్తున్నారు. మనకైతే లోకలే కదా, షోరూమ్ ఎక్కడ ఉంది, ఏ ప్రాబ్లం లేదు. వెంటనే మనం పిలిచిన వెంటనే రెస్పాన్స్ అవుతున్నారు అన్నమాట.
ఏమన్నా స్వింగ్ ఏదైతే మామూలుగా బ్యాక్ బకెటే కానీ ఫ్రంట్ బకెటే కానీ లోడింగ్ చేసే స్వింగ్ స్పీడ్ పెరిగిందా ఇంతకుముందు ఉన్న మిషన్ లాగానే ఉందా? ఇంతకుముందు ఇన్ని మిషన్ కాదు సార్, ఇది స్పీడ్గా ఉంటుంది. ఇది BS5 చాలా స్పీడ్ మిషన్. ఓకే. ఈకో మోడ్, పవర్ మోడ్, స్పీడ్ మోడ్, పవర్ మోడ్, సూపర్ మోడ్. మనకు పవర్ మోడ్లోనే చాలు వర్క్ చేసుకుంటే చాలా స్పీడ్ అయిపోద్ది. లోడింగ్లకి అయితే ఇంకా తిరిగి చూడవసరం లేదు అనమాట. అది ఓకే. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా మిషన్స్ తీసుకోవాలనుకుంటే, ఎందుకంటే వైజాగ్ బాగా డెవలప్ అవుతుంది, సాఫ్ట్వేర్ కావచ్చు, IT సెక్టర్ వస్తుంది, అలాంటి వాళ్ళకు మీరు ఏమని చెప్తారు? ఇలాంటి మిషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు JCB తీసుకోమంటారా? మిగతా కంపెనీలు కూడా చాలా ఉన్నాయి కదా సార్. నా వరకు అయితే JCB తీసుకోమని చెప్తానండి. JCB ఏదైనా బ్రాండ్, నువ్వు ఒక 7 సంవత్సరాల తర్వాత అమ్ముకున్నా నీ డబ్బులు నీకు రిటర్న్ వస్తాయి, ఎక్కడికి పోవు. 7 సంవత్సరాల తర్వాత అమ్ముకున్నా మిగతా బండితో పోల్చుకుంటే మిగతా బండి అంత అమౌంట్ రిటర్న్ అవ్వదు కదా సార్, మనకి అవుతుంది ఏంటి, అవ్వదు కదా. అది అనమాట. ఏదైతే వరుణ్ షోరూమ్ లో తీసుకున్నారు కదా మీరు రీసెంట్. ఓకే. వీళ్ళ సర్వీస్ ఎలా ఉందండి? సర్వీస్ బాగా ఉంది సార్. మనకి అవర్స్ సర్వీస్ టైంకి కాల్ చేసిన ఇన్ని అవర్స్ అయిందంటే వచ్చి 500-1000 అవర్స్కి మనకు ఆయిల్ చేంజ్ చేస్తారు. 500 అవర్స్కి ఆయిల్ చేంజ్ చేస్తారు కదా, ఎంత ఖర్చు వరకు వస్తుంది? 500 అవర్స్కి అయితే పెద్ద ఖర్చు అవ్వదు సార్. ఇంజిన్ ఆయిల్ను ఓన్లీ ఇంజిన్ ఆయిల్ ఫిల్టరే కదా, మనకి ఒక 7000లో మొత్తం అయిపోయింది సార్. ఓకే. ఆపరేటర్కి మీరు ఎంత పే చేస్తూ ఉంటారు పర్ మంత్కి? పర్ మంత్ ఆపరేటర్ అయితే ప్రజెంట్ 28,000 సార్. నడిపిన వెహికల్ నుంచి ఏమైనా హీట్ లాంటిది అన్న వస్తుందా? హీట్ లాంటిది ఏం లేదు సార్. JCB అయితే అంతా బాగుంది వర్క్ విషయంలో. ఏదైనా మిషన్ ఎక్కువ రిపేర్ రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలండి? మిషన్ ఎక్కువ అంటే మనం మెయింటెనెన్స్ కంటిన్యూ చేసుకుంటాం కదండి, మనకి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. మెయింటెనెన్స్ గ్రీజింగ్ అది అంతా నేను ఆయిల్స్ టైం మీద మార్చుకుంటాను అనమాట. నేను అది చూసుకుంటే చాలు, మిషన్ ఇంకేం ఇబ్బంది ఉండదు మనకి. అవునా. ఇంజన్ నాయిస్ ఇంత ముందు ఉన్న మిషన్స్ తో పోలిస్తే ఏమైనా తగ్గిందన్న? ఇంజిన్ హార్స్ పవర్ బాగుంది, బీటింగ్ తక్కువ ఉంది అనమాట. బీటింగ్ తక్కువ ఉంది, సౌండ్ తెలియదు మనకి, వర్క్ చేస్తున్న అంత బాగుంది అనమాట. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి కూడా వినిపించదు. చుట్టుపక్కల వాళ్ళకి బీటింగ్ సౌండ్ తక్కువ ఉంటుంది, స్పీడ్ ఎక్కువ ఉంటుంది బండి. 3 మోడ్స్ ఉన్నాయి కదా, ఒకసారి క్లిక్ చేయరా. ఫస్ట్ మోడ్ ఈకో మోడ్. ఈకో మోడ్ ఇందులో నడిపితే మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. మైలేజ్ వస్తుంది. ఓకే. సెకండ్ మోడ్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి JCB 3DX ప్లస్ BS5 మిషన్ తీసుకొని నడుపుతున్న అన్న ఎక్స్పీరియన్స్. మీరు ఈ మిషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వరుణ్ మోటార్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్ అయితే ఇక్కడ కనబడే వీడియోలో అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నుంచి మొదలు పెడితే గుంటూరు వరకు ఎవరు తీసుకోవాలనుకున్నా కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.